హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఇది కూడా ఒక లీడింగ్ ఫార్మా హాస్పిటల్ తర్వాత వీళ్ళు చాలా ఉన్నాయి. వీళ్ళది డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఇది ఒక ఎలా చెప్పాలంటే ఫండమెంటలీ ఇట్స్ ఆల్సో వెరీ మంచి సౌండ్ స్క్రిప్ట్ ఇది. ఈ స్క్రిప్ట్ వచ్చి ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చింది చాలా రోజుల తర్వాత. ఈ బ్రేక్అవుట్ వచ్చి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనేది మనం క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్ అనేది ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్. అంటే ఇది వచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ది. అక్కడే వీళ్ళు మెయిన్ ఎక్కువ, అంటే హెడ్ క్వార్టర్స్ అక్కడ, ఒక కేరళ బేస్డ్. ఈ స్క్రిప్ట్ ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్లో మీరు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, చాలామంది చెప్తున్నారు, కమెంట్స్ వేస్తారు. వాళ్ళ వరకు అది ఎలా చెప్పాలంటే అది నేను చెప్పను, అది ఒక వెకిలిగా ఉంటుంది. వాళ్ళు చెప్పిందే చెప్తున్నాడు. డెఫినెట్గా ఒక స్కూల్లో వెళ్తే పాఠం మాస్టర్ వచ్చి చెప్పిందే చెప్తూనే ఉంటాడు, మార్చి చెప్పలేడు. ఎందుకంటే మీరు కరెక్ట్గా చెయ్యాలి, పదే కరెక్ట్గా చెయ్యాలి అని ఒక కరెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కరెక్ట్ అయిపోయారు, కమెంట్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు కరెక్ట్ అవ్వాలి కదా. కాబట్టే మనం చెప్పేది ఖచ్చితంగా ఇది ఒక మనీ మేనేజ్మెంట్తో, ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మీకు కెపాసిటీ లేకపోతే దయచేసి మీరు పెట్టబాకండి. ఎందుకంటున్నానంటే ప్రతి స్టాకు దాని యొక్క స్టాక్ స్పెసిఫికేషన్ అని ఉంటుంది. ఆ స్టాక్ ఎప్పుడు పర్ఫామ్ చేయాలో అప్పుడే చేస్తుంది. పొద్దాక అది మనకి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నిఫ్టీ ఈరోజు ఒక 200 పాయింట్స్ పెరిగింది, దానివల్ల మన స్టాక్ పెరగలేదు అని అంటారు చాలామంది. డెఫినెట్గా, ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్ వరకు ఎప్పుడు ఒక మూమెంట్ అనేది ఉంటుంది. మనం ఇచ్చేది స్టాక్స్ మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు, ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 crores, 20,000 crores, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేది. దానికి తగ్గ స్మాల్ క్యాప్ ర్యాలీ వెళ్ళేటప్పుడు స్మాల్ క్యాప్ ర్యాలీ వెళ్తుంది, మిడ్ క్యాప్ ర్యాలీ వెళ్ళేటప్పుడు మిడ్ క్యాప్ ర్యాలీ వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ స్టాకు అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేసి పెట్టేస్తారు చాలామంది. ఈ స్టాక్ వెళ్తుంది. ఇప్పుడు నేను రికమెండ్ చేసే స్టాక్ వచ్చి ఒక 12 months. ఈ 12 monthsలో రిస్క్ మీదే, టోటల్గా కంప్లీట్గా రిస్క్ అనేది మీరే తీసుకుంటున్నారు. బట్ అయితే ఆ రిస్క్ తీసుకునేటప్పుడు కూడా ఆ రిస్క్ని తగ్గించడానికే మనం ఐడియాస్ ఇస్తున్నాం. ఏం చెప్తున్నాం? విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. మనీ మేనేజ్మెంట్ అంటే ఏమీ లేదండి, మన దగ్గర ఉండే క్యాష్ని డైవర్సిఫికేషన్ చేయడం. ఒక 10 పార్ట్స్గా దాన్ని డివైడ్ చేయడం. ప్రతి స్టాక్లో మనకి ఎంత కెపాసిటీ ఉందో పెట్టుకుంటూ ఉండడమే. ఇక మనకి ఇదే ఫీల్డ్ అని మనం డిసైడ్ చేసిన తర్వాత మన టోటల్గా స్టాక్ మార్కెటే మన లైఫ్, మనం ఇలాగే చేయాలంటే ఖచ్చితంగా మీరు మనీ మేనేజ్మెంట్ చేసి అవ్వాలి. లేదు మీరు వేరే ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, అసలు మీకు ఇవన్నీ అవసరం లేదు. ఏదో 1-2 స్టాక్ కొని పడేసి, అంటే దీన్ని నమ్ముకొని మీరు లేరు కదా, ఈ ఫీల్డ్ని నమ్ముకొని మీరు లేరు కదా. అంటే కొంతమంది ఉంటారు ఈ ఇన్వెస్ట్మెంట్ని నమ్ముకొనే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చి మారింది. ఇంకా ఎలా అంటే బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఇటు జాబు చేసుకుంటున్నారు, వాళ్ళ సేవింగ్స్లో ఇప్పుడంతా చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. ఎందుకంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసింది, వాళ్ళకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్స్ మీకు దొరికిందంటే అది మీకు లైఫ్ లాంగ్ మీకు వచ్చి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇంత అడ్వైస్ చెప్పేవాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇంకా మనము వేరే స్థాయిలో ఉండేవాళ్ళం. చెప్తున్నాను అంటే, ఎందుకంటున్నానంటే మీకు ఇప్పుడు అడ్వైస్ ఇచ్చేది మామూలు అడ్వైస్ కాదు. ఇవన్నీ
కొన్ని ల్యాక్స్ అండ్ క్రోస్ గ్రో అవుద్ది కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అలా ఒక 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, అది మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ 12 మంత్స్ తర్వాత ఇంకేం స్టాక్స్లో పెట్టాలి, ఇంకేం స్టాక్స్ పెట్టాలి, అలా ఇన్వెస్ట్మెంట్స్లో అలవాటు చేసుకుంటూ వెళ్ళారంటే డెఫినెట్గా మీకు ఒక మంచి, ఎలా చెప్పాలంటే మంచి పోర్ట్ఫోలియో ఏర్పడుతుంది. అది ఇక మీకు చాలా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీకు తెలుసు, గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూసారంటే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అక్కడ చాలా ఎలా చెప్పాలంటే ఒక యూనిక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ మేము ఇచ్చేది. అంటే ఎలా చెప్పాలంటే స్టాక్స్ ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ చెప్పున్నాను. దగ్గర ఈ ఇయర్ ఒక 100 స్టాక్స్ చెప్పాను. మన సుమన్ టీవీలో కాకుండా అక్కడ నేను నా ఛానల్లో ఒక 100 స్టాక్స్ దాకా చెప్పాను. మీరు వెళ్ళి వాటి పర్ఫార్మెన్స్ చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఏదో 1-2 స్టాక్ కావాలంటే మేబీ మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు, ఇట్స్ కామన్ ఈ ఫీల్డ్లో, అది మీ అందరికీ తెలుసు. బట్ 95% స్టాక్స్ ర్యాలీలో ఉన్నాయి. అంటే నేను చెప్పిన ఎంట్రీ పాయింట్లోంచి అంత అద్భుతంగా వెళ్ళున్నాయి స్టాక్స్. డెఫినెట్గా మన సుమన్ టీవీలో 2022లో కూడా అలాంటి ఎంట్రీ ఎగ్జిట్ ఒకే ఒక ఎంట్రీ, ఒక్క స్టాక్కి ఒక్క ఎంట్రీయే అలా ఇవ్వబోతున్నాను. అది మీకు మంచి ట్రీట్గా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఇయర్ ఎండింగ్ వస్తుంది, రాబోతుంది. అప్పుడు నెక్స్ట్ ఇయర్కి అసలు ఏంటి ఒక వండర్స్ చూస్తారు మార్కెట్లో. ఎగ్జాక్ట్గా ప్రతి స్టాకు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బజాజ్ ఫినాన్స్ ఫిన్సర్వ్ 9100లో నేను ఒక ఎంట్రీ ఇచ్చాను, ఒకే ఒక ఎంట్రీ. ఆ స్టాక్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 17,000 to 18,000 ఉంది. అంటే చూడండి, 9,000 కొన్న స్టాకు 18,000కి వచ్చేసింది. టార్గెట్ ఆల్మోస్ట్ నా టార్గెట్ వచ్చి ఒక 20,000 చెప్పున్నాను, రీచ్ అవుతుంది. అంటే ఒక్క ఎంట్రీ ఒక్క షేర్ కొని ఉన్నా కూడా 10,000 పెట్టుబడి పెడితే 10,000 ప్రాఫిట్ వచ్చింది. అదే నేను చెప్తున్నాను, ఇట్స్ అ డైవర్సిఫికేషన్. చూడండి, ఒక్క షేర్ 10,000 పెట్టుబడి పెట్టాడు అంటే అతని దగ్గర ₹1,00,000 ఉంది, ఓకే. అయితే 1,00,000 వచ్చి ఒకే దాంట్లో పెట్టమని నేను చెప్పలేదు. ఒక్కొక్క షేర్ పెట్టండి. ₹9,000 అతను ₹1,00,000 ఉంటే ఒక్క షేర్ కొన్నాడు. చాలామంది నాకు కాల్ చేసి, సార్ మా పోర్ట్ఫోలియోలు చాలా పెరిగింది మీరు ఇచ్చిన ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్. అది ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చేది కొన్ని బ్రేక్అవుట్ స్టాక్స్ ఇస్తున్నాను మన సుమన్ టీవీలో. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్. నెక్స్ట్ 12 మంత్స్కి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్గా ఉండబోతుంది. ఇది ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కంపెనీ. ఇప్పుడు ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 220లో ఉంది. ఇప్పుడు 220 మనం బై చేసుకోండి కరెంట్ మార్కెట్ ప్రైసు. స్టాప్ లాస్ వచ్చి 145. అంటే నేను అనేది ఇది ఎవరికంతా ఒక తక్కువ స్టాప్ లాస్ కావాలనే వాళ్ళు 145 పెట్టుకోండి. లేదు సార్ నాకు ఒక బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 107 పెట్టుకోండి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాప్ లాస్ 107 అనేది. టార్గెట్స్ వచ్చి 353, 482, 688. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 220లో ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేయండి. ఎందుకంటే నేను ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒక్కొక్కటి నేను చెప్తాను. అబోవ్ బై అంటే అది అబోవ్ బైయే చేయాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనాలి. ఈ స్టాక్ వచ్చి నేను కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటున్నాను. మనము 220లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, మీరు బై చేయండి. టార్గెట్ వచ్చి 353, 482, 688. స్టాప్ లాస్ వచ్చి 145. ఇది ఒక బ్రేక్అవుట్ వచ్చింది ఈ స్టాకు. దీన్ని మీ పోర్ట్ఫోలియోలో మీరు యాడ్ చేసుకోండి విత్ యువర్ ఓన్ రిస్క్ అండ్ రివార్డ్ మీదే. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది మీరే అనుభవిపోతున్నారు, మీ అందరికీ తెలుసు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.